జై శ్రీమన్నారాయణ. నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు. అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. 2025 సంవత్సరంలో ద్వాదశ రాశులు అందరూ కూడా కుబేరులయ్యి ధనధాన్యాలు కూడబెట్టుకొని ప్రకృతి వైపరీత్యాలకు దూరంగా ఉండేసి అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుతూ ఉన్నాను. అందరికీ మరొక్క మారి మకర సంక్రాంతి శుభాకాంక్షలు. 2025 సంవత్సరం జనవరి మాసం పరిహారాలు, ప్రెడిక్షన్స్, అలానే ద్వాదశ రాశుల వారికి గ్రహరీత్యా దోషాలు ఏమున్నాయి, దాని ద్వారా పరిహారాలు ఏంటి అనేది చూద్దాం. దాంట్లో ఒకటి అంటే ద్వాదశ రాశుల్లో ఒకటి మకర రాశి. ఈ మకర రాశి వాళ్ళకి ఈ జనవరి మాసం చూసినట్లయితే కొంత గొప్పగా ఉందని చెప్పుకోవచ్చు. ఎందుకు గొప్పగా ఉంది అంటే రెండో స్థానంలో శని భగవానుడితో శుక్రుడితో పాటు ఉన్నారు. అంటే శుక్రుడే శనితో పాటు ఉన్నాడని చెప్పుకోవచ్చు. ఎందుకంటే శుక్రుడు మారుతూ ఉంటాడు, శని భగవానుడు కొంతకాలం తర్వాత మారుతూ ఉంటాడు. అయితే అదృష్టం ఏంటంటే మార్చి 29 సాయంత్రం 4:21 శని భగవానుడు కూడా మీనరాశిలోకి వెళ్తూ ఉన్నారు. అది మనం మాట్లాడుకున్నాం ఆల్రెడీ ఇంత ముందునే. అయితే మనకి శని భగవానుడు మారడం వల్ల కొన్ని రాశుల వాళ్ళకి బాగుంటుంది. అయితే మనకి ఈ మకర రాశి వాళ్ళకి జనవరి మాసంలో చూసినట్లయితే కనుక అలానే 4వ స్థానంలో గురువు ఉన్నాడు, 5వ స్థానంలో గురువు ఉన్నాడు, అలానే అన్ని రకాలుగా బాగుంది. రాహువు కూడా మనకి 2వ స్థానంలో రాహు ఉన్నాడు. దీనివల్ల ఏమవుతుందంటే 3వ స్థానంలో రాహు ఉన్నాడు. ఈ రాహు ఉండడం, ఈ శని భగవానుడు 2వ స్థానంలో ఉండడం, ఇటు వల్ల ఏంటంటే ఎక్కడైనా అన్నదమ్ముల మధ్యన విభేదాలు, తగాదాలు, ఆస్తి గొడవలు కూడా జరిగేందుకు ఆస్కారం ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కావున ఏదైతే మనకి కోరల పౌర్ణమి అని ఉంటారు, అంటే జనవరి 13వ తారీఖున కోరల పౌర్ణమి అని వస్తుంది. ఈ కోరల పౌర్ణమికి అదృష్టం ఏంటంటే మనకి ఈ యొక్క 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేటువంటిది కుంభమేళ అని ఉంటుంది. ఈ మహాకుంభమేళ అనేది అదృష్ట శాస్తు మనకి ఈ 2025 సంవత్సరంన రావడం జరుగుతోంది. ఈ ద్వాదశ రాశులు అందరిలోనూ ఒకటి మకర రాశి కూడా ఉంది. కాబట్టి ఈ మకర రాశి వాళ్ళందరూ కూడా ఎప్పటి నుంచో బాధిస్తున్నటువంటి శుక్రదోషం, కుజదోషం, రాహు, కేతువు, అలానే ఎలాంటి దోషం, ప్రకృతి సంబంధించిన రుమ్మతులు, అలానే గ్రహరీత్య దోషము, హార్మోన్ ఇన్బ్యాలెన్సు ఏదైతే మీకు ఉన్నాయో ఈ దోషాలన్నీ కూడా మీకు పటాపంచలేందుకు ఈ మహాకుంభమేళ సందర్భంగా ఈ మహాకుంభమేళ మనకి 40 రోజులు ఉంటుంది. జనవరి 13వ తారీఖుతో మొదలయ్యేసి ఫిబ్రవరి 26వ తారీఖు మాస శివరాత్రి వరకు కూడా ఈ మహాకుంభమేళ కార్యక్రమం అనేది ఉంటుంది. ఈ మహాకుంభమేళ సందర్భంగా ప్రతి ఒక్క రాశి వాళ్ళతో పాటు ఈ యొక్క మకర రాశి వాళ్ళు కూడా స్నానం ఆచరించడం, మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదీ తీరమున మీరు స్నానం ఆచరిస్తే సరిపోతుంది. ఈ గంగా, యమున, సరస్వతి దగ్గరికి వెళ్ళాలి, స్నానం ఆచరించాలా, అక్కడే పుణ్యం వస్తుందా అనేదేం కాదు. దీంట్లో రాజస్థానం అని చెప్పేసి ఒక 6 డేట్లు ఉంటాయి, ఒక 6 దినాలు ఉంటాయి. ఆ 6 రోజుల్లో కనుక మీరు స్నానం ఆచరించినా, పెద్దలకి కార్యక్రమం చేసినా కూడా అక్కడ మంచి ఫలితం ఉంటుంది. ఆ పెద్దలు ఎవరైతే ఉన్నారో, మీ పూర్వీకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ శాపాలు కానీ, వాళ్ళ పాపాలు కానీ, వాళ్ళకి ఏవైతే చెడు ఉన్నదో ఆ చెడుని కూడా మీరు ఓడించుకునే దానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మీకు భోగి, మకర సంక్రాంతి, కనుమరు దినముల రోజున మీరు ఏదైనా పెద్దలకి చేయలేని పక్షాన ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే కూడా ఆ సంవత్సరం ఆ మొత్తం కూడా మీకు ఆ ఒక పెద్దలది ఆ ఒక అనుగ్రహం మీకు ఉండదు. కాబట్టి ఆ నెల మొత్తంలో మీరు ఏ రోజైనా చేసుకుంటే జనవరి మాసంలో వచ్చేటువంటి అమావాస్య రోజు లోపైనా సరే మీరు ఈ పెద్దల కార్యక్రమం చేసినట్లయితే కనుక మీకు అనుగ్రహం వస్తుంది. ఆ ఒక దేవత దేవుని కృప కూడా మీ మీద ఉంటుంది. ఆ పెద్దల దీవెనలు కూడా మీ మీద ఉండేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. కాబట్టి ఆ మేర మీరందరూ కూడా ఆ ప్రాంతీయ ఆచార ప్రకారంగా, మీ ఇంటి ఆచార ప్రకారంగా కూడా పిండి వంటలు, బట్టలు ఇవన్నీ కూడా దేవుడి కన్నా గొప్పవాళ్ళు మీ పూర్వీకులు. కాబట్టి మీ పూర్వీకుల ఆ ఫోటోల దగ్గర వడ్డించేసి ఆ ఒక దండం పెట్టుకొని ఆ ఒక ఉత్తర దిక్కున లేదా దక్షిణ దిక్కున ఫోటోలు పెట్టి దండం పెట్టాలి పెద్దవాళ్ళకి. అలా చేయడం ద్వారా
వాళ్ళు స్వర్గద్వార దర్శనం అని ఉంటుంది. అందులోకి వెళ్ళిపోతే ఆ పెద్దల దగ్గర నుంచి మీకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా తొలగిపోయేసి మీ పిల్లలకి పెళ్ళిళ్ళు అయ్యేసి, అలానే మీకు ఏదైతే ఆర్థిక స్థితిగతులు ఉన్నాయో ఇవన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ మహాకుంభమేళ, మకర సంక్రాంతి, అలానే పర్వదినాలు, ఉత్తరాయణం ఇవన్నీ కూడా కలిసి వచ్చే కాలాలు. కాబట్టి మీకున్నటువంటి రుమ్మతులు, మీకున్నటువంటి ప్రకృతి దోషాలు, మీకున్నటువంటి గ్రహరీత్యా లోపాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పటాపంచలేదానికి ఆస్కారం ఉంది. కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు మీరు ఈ మాసం మొత్తం కూడా ఎప్పుడైనా చేసుకోవచ్చు. దాంట్లో ఈ పరిహారాలు ఏంటంటే, మీరు ఆరోగ్యరీత్యా, వ్యాపార రీత్యా, ఏదైనా విదేశానికి వెళ్ళాలనుకున్నా, పోలీసుల మధ్యన కోర్టుల వ్యవహారాలున్నా, మీకు ఇంకేమైనా స్థితిగతులున్నా, కొత్తగా వ్యాపారం ఎవరైనా మొదలు పెట్టాలనుకున్నటువంటి ఎవరైతే ఉన్నారో అందరూ కూడా, ఈ మకర రాశి వాళ్ళందరూ కూడాను ఈ యొక్క చిన్న చిన్న పరిహారాలు చేసుకొని అందరూ కూడా అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటూ, ఆ యొక్క పరిహారాలు ఏంటంటే, ఏదైతే కుంభమేళ ఉందో ఈ కుంభమేళలో కనుక మీరు స్నానం ఆచరించినట్లయితే, ఈ స్నానం ఆచరించేటువంటి పర్వదినాన ఏవైతే ఉన్నాయో ముందు ఆ పర్వదినాలు మీకు చెప్తాను. 13వ తారీఖు, 14వ తారీఖు, 29వ తారీఖు జనవరి 2025, అలానే 3వ తారీఖు, 12వ తారీఖు, 26వ తారీఖు ఫిబ్రవరి 25, 2025 సంవత్సరం. ఈ 6 దినములు అయితే మీరు స్నానం ఆచరించడానికి అర్హులు. ఈ 6 దినములు స్నానం ఆచరించినట్లయితే కనుక మీ పెద్దల నుంచి ఉన్నటువంటి రుమ్మతులు తొలగిపోతాయి. అలానే మీకు దెయ్యాలు పట్టినా, భూతాలు పెట్టినా, లేకపోతే చెడు గ్రహాలు మీకు అనుకూలంగా లేకపోయినా, మీకు అనేజీ ఉన్నా, అన్ఫిట్గా ఉన్నా, హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా, మీకు ఏదన్నా స్థితిగతులు బాగాలేకపోయినా, ఆర్థిక స్థితిగతులు ఉన్నా కూడా నేను చెప్పినటువంటి డేట్లలో కనుక మీరు మీకు సమీప దూరంలో ఉన్నటువంటి నదుల్లో స్నానం ఆచరించినట్టయితే ఆ రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేసి, విఘ్నాలన్నీ తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ స్నానం ఆచరించిన తర్వాత హనుమాన్ మందిరంలో కానివ్వండి, కుమారస్వామి మందిరంలో కానివ్వండి, అలానే మీకు దగ్గరలో సాయిబాబా మందిరం కానివ్వండి, అలానే వినాయక ఆలయంలో కానివ్వండి, మీరు 2 ఒత్తులేసి ఆ మట్టి పిరమిదిలో ఆవు నెయ్యితో దీపారాధన పెట్టినట్టయితే కనుక మీకున్నటువంటి రుమ్మతులన్నీ కూడా తొలగిపోయేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి ఆ రోజు మీరు ఫాస్టింగ్ కూడా ఉండగలిగితే కనుక మీరు ఘన పదార్థాలు ఏమి స్వీకరించకుండా, నాన్ వెజ్ స్వీకరించకుండా ఉండేసి ఏదైనా ఫ్రూట్స్, ఫలాలు తీసుకునేదానికి ఉంటుంది. కాబట్టి ఆ మీరు ప్రయత్నం చేయండి. అందుకని చెప్పేసి మీరు చిన్నపాటి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. తద్వారా ఇంకా మీరు బాగుండాలి, గ్రహరీత్యా అంతా బాగుండాలనుకుంటే కనుక మీరు మనకి పెద్ద ఉల్లిపాయలను దొరుకుతాయండి. ఈ పెద్ద ఉల్లిపాయలు, అలానే మీకు ఇప్పుడు చాలా తక్కువ రేట్లో వచ్చేది మీకు ఈ జనవరి మాసంలో టమాటాలను దొరుకుతాయి. ఈ టమాటాలు, అలానే పెద్ద ఉల్లిపాయలు, ఈ 2 ఏవైతే ఉన్నాయో ఈ 2 కూడా ఎవరికైనా మోయన కానీ, ఎవరికైనా బ్రాహ్మణోత్తముడికి దానం కానీ, లేదా రాహు, కేతువు ఈ గ్రహాల మీద, లేదా శుక్రగ్రహం మీద కూడా మీరు జీడి గింజలను దొరుకుతాయి, లేదా జీడిపప్పు. ఈ జీడిపప్పు మీకు కాజు అంటారు. వీటిని తీసుకుని వెళ్ళేసి ఒక 1/2 కిలో ఏదైతే ఉందో శుక్రగ్రహం, ఈ శుక్రగ్రహం మేము పోసేసి రాహువు, కేతువుల దగ్గర ఏది ఉందో టమాటాలు, అలానే మీకు పెద్ద ఉల్లిపాయలను ఉంటాయి, ఇవి కూడా 1/2 కిలో అంటే 500 గ్రాములు సుమారు తీసుకొని కనుక ఈ యొక్క మకర రాశి వాళ్ళు ఎవరైతే ఉన్నారో స్నానం ఆచరించిన తర్వాత ఇవి కనుక నవగ్రహాల మీద అక్కడ ఉంచినా, లేదా అక్కడ ఉన్నటువంటి బ్రాహ్మణోత్తముడికి దానం ఇచ్చినా కూడా మరీ మంచి జరుగుతుంది. ఆ గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. కాబట్టి ఈ మేర మీరు ప్రయత్నం చేసి జనవరి మాసం మొత్తం కూడా కాకుండాను ఈ 2025 సంవత్సరంలో మకర రాశి వాళ్ళందరూ కూడా ఏ రంగంలోనైనా రాణించేదానికి అదృష్టం ఉంది. కాబట్టి ఈ మేర చిన్న చిన్న ప్రయత్నం చేయండి. గ్రహరీత్యా దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్తా ఉన్నాను, ఎవరిని నమ్మకండి. 2020 సంవత్సరంలో ప్రతి ఒక్కరు మోసపోయేదానికి ఉంది. కాబట్టి ఆన్లైన్ బిజినెస్లు కానీ, మనకు తెలియని వ్యక్తికి డబ్బులు ఇవ్వడం కానీ, ఆన్లైన్లో మనీ పంపించడం కానీ, ఇలాంటి మోసాలు ఎక్కువ జరుగుతాయి. కాబట్టి ఏ రాశి వాళ్ళకైనా చెబుతుంది ఒకటే మాట ఏంటంటే, ప్రతి ఒక్కరు ఎవరిని నమ్మకండి. మీ షాడో, మీ నీడను కూడా మీరు నమ్మకోకుండా ఉంటేనే మీరు అదృష్టవంతులు అవుతారు. తస్మా జాగ్రత్తగా ఉండండి. 2020 సంవత్సరంలో గురువుగారు చెప్పారు కదా అని చెప్పేసి 4 తాళాలు వేసుకుని ఇంట్లో కూర్చోకండి. మీ ప్రయత్నం, మీ పని, మీరు స్వశక్తిగా ముందుకు రండి. ఇదొక్కటి మాత్రం చేయండి, మీరు ఖచ్చితంగా రాణిస్తారు. అలానే మనకి ప్రతి మాసం ఇస్తున్నట్టుగా
గ్రహరీత్యా దోషాలన్నీ కూడా ఆ గ్రహాలకు సంబంధించినటువంటి నెంబర్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ప్రతినిత్యం పారాయణ రూపంగా చేసినట్లయితే కనుక మీకు అదృష్టం అట్లా కూడా వస్తుంది. కాబట్టి ఆ మేర మీరు ప్రయత్నం చేయండి. దాని ద్వారా నెంబర్ ఏంటంటే 71948171 71948171. ఈ నెంబర్ని కనుక మీరు ప్రతినిత్యం కూడా పారాయణ రూపంగా జపం చేయొచ్చు. పారాయణ రూపంగా మీరు చదివినట్లయితే మంచి జరుగుతుంది. 212 సార్లు 212 టైమ్స్ కనుక మీరు ప్రతినిత్యం పారాయణ రూపంగా చేసినట్లయితే కనుక మీకు గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేదానికి బాగుంటుంది. కాబట్టి మకర రాశి వాళ్ళు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటూ అదృష్టవంతులు అవ్వాలని నేను కోరుకుంటా ఉన్నాను. జై శ్రీమన్.